ఒంగోలు మండలం మండవారిపాలెం గ్రామంలో సుమారు 60 లక్షల వ్యయంతో పంచాయతీ రైతు భరోసా కేంద్ర భవనాలు ప్రారంభించారు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సుమారు మండవారిపాలెంలో అన్ని సమస్యలు పరిష్కరించామన్నారు. ఇంకా ఏమైనా సమస్యలున్నా పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే మెప్మాలో వస్తున్న ఆరోపణల మీద ఆయన స్పందించారు. మెప్మా అవినీతిలో ఉన్న వారి అందరి మీద కఠిన చర్య తీసుకుంటామని, మెప్మా అవినీతి గురించి సీఎం చంద్రబాబు నాయుడికి, మంత్రి నారాయణకి చెప్పామని తెలిపారు. ఈరోజు లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళా కంపెనీస్ తీసుకురావటం, ఇన్కమ్ జనరేట్ చేయటం, ఎంతో మంది చదువుకున్న ఉన్న వాళ్ళకందరూ కూడా జాబ్లు కూడా చేయటానికి, వాళ్ళకు కూడా ఈరోజు అకామిడేట్ చేయడానికి అన్ని కూడా కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలకు కూడా ఏదైతే సూపర్ 6 లో కూడా తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈరోజు పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డులు కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, మా మహిళలకి ఉచిత బస్సు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో వేల కోట్లు ఈరోజు ఖర్చు పెట్టి ప్రజల్ని కూడా సంక్షేమ పథకాల్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దాంతో పాటు ఈ పథకాలలో ఉన్నాయి కాబట్టి కొంత లేట్ అయినా కూడా ఖచ్చితంగా మనం ఉండే ఏ అయితే ఉన్నాయో ఈరోజు అన్ని కూడా కంప్లీట్ చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా.